మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా చిన్న చిన్న చిక్కులు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారని చెప్పవచ్చును. మానసిక ఆందోళన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. ఏదో తెలియని భయం అనేది లోపల ఉంటుంది. దాన్ని యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా అధిగమించాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నా కూడా అవి పెద్దగా సీరియస్గా ఏమీ పరిగణింపబడవు. అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కాకపోతే వ్యాపారంలో ఉన్నవారు మాత్రం అలా బండిని నడిపిస్తూ ఉండాలి, నెట్టుకొస్తూ ఉండాలి. పెద్దగా ప్రయోగాలు చేయకండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. బద్ధకము, అలసత్వం ఇవన్నీ ఉంటాయి. ఈ మీనరాశి జాతకులకు కొంచెం ఈ డిలేయింగ్, పోస్ట్పోనింగ్, లేజినెస్ ఇవి కొంచెం ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విద్యార్థులైతే ఇంకా కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు గతంతో పోలిస్తే కనుక కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.